హే గాయ్స్, ఈరోజు మా గార్డెన్ మేక్ ఓవర్ అయితే చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము ఏంటి అనేది మీరు కూడా చూసేయండి. యాక్చువల్గా మేము చాలా డేస్ నుంచి అయితే మొక్కలు తీసుకురావాలి వెయ్యాలి అని అయితే చూస్తున్నాము, బట్ కుదరట్లేదు. ఎస్టర్డే మా అత్తయ్య గారు చిన్న పని నుండి అయితే కడియం వెళ్ళారు. కడియం వెళ్ళినప్పుడైతే మాకు ఈ ప్లాంట్స్ తీసుకొచ్చారు. 4 కనకాంబరాల మొక్కలు, 2 గులాబీ మొక్కలు. యాక్చువల్గా కనకాంబరాల మొక్కలు కూడా ఒకసారి విత్తనాలు ఉంటాయి కదా, దానిపైవి అవి తీసుకొచ్చి వేసాము, బట్ అవ్వలేదు, అవి రాలేదు. సో మొన్న వెళ్ళినప్పుడైతే తీసుకొచ్చేసారు ఇంకా డైరెక్ట్ ఈ ప్లాంట్స్ అయితే. ఇప్పుడు ఈ ప్లాంట్స్ని మా టెర్రస్ పైన ఎంటీగా ఉన్న వాటిలో అయితే మనం ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3-4 ఉన్నాయి ఖాళీగా, అయితే వీటిలో వేయాలి. నెక్స్ట్ ఈ పక్కన ఒక టబ్లా ఉంది, దాని తర్వాత ఈ పక్కన ఇంకా ఉన్నాయి 2-3 బకెట్స్. ఇవన్నీ పెరుగు బకెట్స్, ఇవి కూడా ఎంటీగా ఉన్నాయి. వీటిని ఎలాన్నా ఫిల్ చేయాలి. సో ఈ రోజుకైతే మేము ఈ చిన్న చిన్న ఎంటీవి అయితే ఫిల్ చేసేస్తున్నాము. ఇక్కడ మ్యాంగో ప్లాంట్ అయితే ఉంది. ఈ పాదు వచ్చేసి ఆ మ్యాంగో అయితే రావట్లేదు, మేము ఇప్పుడు అదే చూస్తున్నాము, మా అత్తయ్య గారు వాళ్ళకి చూపిస్తున్నాము. ఇంకేమేం ప్లాంట్స్ ఉన్నాయి, ఏమన్నా చెత్త కానీ పాదు కానీ ఇలాంటివన్నీ ఉంటే అవన్నీ పీకేద్దామని డిసైడ్ అయ్యాం. ఫస్ట్ అయితే ఈ 4 ప్లాంట్ని నాటేద్దామని ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఒక బకెట్, ఎంటీ బకెట్లో అయితే ఇలా తీసుకొని అయితే వేస్తున్నాము. మొత్తం అంతా తవ్వుతున్నారు మా అత్తయ్య గారే. ఫస్ట్ టెర్రస్ పైకి వచ్చిన వెంటనే అయితే ముందు వీటిల్లో ఎంటీ బకెట్స్లో అయితే కొంచెం వాటర్ అయితే వేసేసాము. అప్పుడే మెత్తగా ఉంటుంది, మట్టి త్వరగా మనకి తీసి వేయడానికి అయితే బాగుంటుందని. ఎక్కువ వాటర్ వేయలేదు, ఎందుకంటే వర్షం వచ్చేటట్టుంది, క్లైమేట్ చాలా కూల్గా ఉంది. అందుకే వచ్చిన వెంటనే కొంచెం వాటర్ వేసి అయితే ఫస్ట్ ఇదంతా తీస్తున్నాము మట్టి. తర్వాత మనం ఈ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, మనం తీసుకొచ్చినప్పుడు ఆ కవర్ని అంతా నీట్గా కట్ చేసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే వాటితో వచ్చిన మట్టితో వేయకూడదు, ఆ మట్టి తీసి మన దగ్గర ఉన్న మట్టితోనే నాటాలి అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటి వాటితో వచ్చిన మట్టితో అలా పాట్లో పెట్టేస్తేనే వస్తాయి అంటారు. బట్ మేము కూడా అలానే దాంతో వచ్చిన మట్టితోనే ఇంక అలానే పెట్టేసాము. ఈ బకెట్లో 2 వేసాము. ఈ చిన్న మొక్క ఉంది చూసారా, దీనికి కూడా ఇలా పెద్ద కొమ్మ ఉండాలి, బట్ నిన్న కార్లో తీసుకొస్తున్నప్పుడు ఇరిగిపోయి పడిపోయింది. సో అందుకే ఇది చిన్నది అయిపోయింది. మిగిలిన 3 కనకాంబర మొక్కలు పెద్దగా ఉన్నాయి. ఇంక ఈ 2 కలిపి ఒక బకెట్లోనే వేసేసాము ఇలాగా. యాక్చువల్గా నాకు ఇలా మొక్కలు నాటాలంటే ఇష్టం, బట్ నెయిల్స్ ఉన్నాయి, నెయిల్స్లో మట్టి వెళ్ళిందంటే వదలడం చాలా కష్టం. అందుకే నేనైతే ఈ మొక్కల్ని పట్టుకోలేదు. మళ్ళీ ఈ మట్టి అంటుకుంటే మళ్ళీ పోదు కదా అని చెప్పి వీటిలో మట్టి ఇలా 2-3 డేస్ ఇలా రెడ్గా కనిపిస్తాయి నెయిల్స్, అందుకే ఇంకా నేనైతే నాటలేదు. వచ్చేద్దామా నీరు వచ్చేది నేను పోసి మరి వర్షాలు వస్తున్నాయి కదా. కనకాంబరాలు 4 తీసుకొచ్చారు కదా, రెండొక దానిలో వేద్దామని అయితే అనుకున్నాము. ఇంక రోజ్ ప్లాంట్ అయితే సపరేట్గానే వేద్దాము అని ఇంక ఇలా సపరేట్గా అయితే వేస్తున్నాము. ఒక రెడ్, ఇంకోటి ఆరెంజ్ కలర్ టైప్లో ఉంది. ఇంతకుముందు నేను వాడపల్లి వెళ్ళినప్పుడు పింక్ కలర్, బేబీ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను. అవైతే చాలా బాగున్నాయి ఫ్లవర్స్ చూడడానికి, కానీ అది మొక్క అయితే బతకలేదు. ఫస్ట్ అయితే వేసిన కొన్ని డేస్కి బతికింది, చిన్న ఫ్లవర్ వచ్చింది, అమ్మ బతికిపోయింది మొక్క, ఇంకొచ్చేస్తే పువ్వులు అనుకున్నాం. బట్ ఒక 4-5 డేస్కి మళ్ళీ అది వచ్చింది, మొత్తం అంతా ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందో అర్థం కాలేదు. రోజు వాటర్ పోస్తూనే ఉన్నాం, బట్ స్టిల్ అదైతే ఎండిపోయింది ఒక 4-5 డేస్కి, వాడిపోయి మొత్తం అంతా. ఆ రోజు చాలా అప్సెట్ అయ్యాను, ఎందుకో తెలీదు. ఆ కలర్ నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఆ కలర్ తెద్దామని ఇక్కడ దగ్గరలో ఉన్న వాటి దగ్గరికి వెళ్ళినా ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ వాడపల్లి వెళ్ళినప్పుడే తీసుకొని రావాలి. ఇంకా మా అత్తయ్య గారు నాటుతుంటే మా హస్బెండ్ వచ్చి నేను వేస్తా అని చెప్పి అయితే వచ్చారు. వచ్చి ఇంకో లాస్ట్లో ఒక్క కనకాంబరం మొక్క ఉంటే అదైతే ఆయన వేసారు. మా హస్బెండ్ కూడా మొక్కలంటే చాలా ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా ఈ మొక్క పెంచుదాం అంటూనే ఉంటారు.
పైనంతా ఇంకా నీట్గా గార్డెన్ చేద్దాము అని చెప్పన్నారు. అండ్ నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నా. లాస్ట్ టైం ఆవకాడో మిల్క్ షేక్ చేసాం కదా, దానిలో ఒక సీడ్ ఉంది కదా, ఆవకాడో సీడ్. అయితే ఆ సీడ్ని మనం ఎలా చేస్తే మొక్క వస్తుంది అనేది మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి మీకు చెప్తాను, వస్తుందా రావట్లేదా అని చెప్పి. అది ఎలా అయినా రావాలి. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా మా ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్టు, ఆ రావి చెట్టు చూసారా, దాని ఏర్లు అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటి కింద వరకు ఉంటాయి దాని ఏర్లు అయితే. ఈ అశోక్ చెట్టు మా హస్బెండ్ ఒక 10-11 ఇయర్స్ బ్యాక్ అయితే నాటారంట. చాలా పెద్దగా అయితే వచ్చింది ఈ అశోక్ చెట్టు. ఇంకా మా ఉసిరికాయ చెట్టు చూసారా, మా బిల్డింగ్ అంత వచ్చేసింది. దీనికి ఉసిరికాయలు వస్తాయి, చాలా బాగా వస్తాయి, చాలా పూతుంది కూడా, మళ్ళీ వస్తాయి అనుకుంటా. పూత కొంచెం రాలిపోతుంది, ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి కదా. ఈ టబ్లో అయితే లాస్ట్ టైం స్వీట్ పొటాటో వేశారు. అదైతే లాస్ట్ టైం ఒకసారి తీసినప్పుడైతే మొత్తం స్వీట్ పొటాటోస్ అంతా కుళ్ళిపోయినాయి. అందుకే ఈసారి త్వరగా పీకేస్తే ఇంకా ఫామ్ కూడా అవ్వలేదు. అందుకే మా అత్తయ్య గారు మా హస్బెండ్ అయితే తిట్టారు. ఇంకా అక్కడ దోసకాయ పాదు, గుమ్మడి పాదు, స్వీట్ పొటాటో పాదు ఇవన్నీ ఉంటే ఇంకా అవన్నీ పీకేశారనమాట. ఇంకా అవి పక్క మొక్కలకి వెళ్ళిపోయి అవి పెరగట్లేదు అని చెప్పి ఇంకా మా అత్తయ్య గారు స్వీట్ పొటాటో ఏమన్నా ఎక్కడన్నా ఒకటన్నా ఉందేమో అని చెప్పి మొత్తం తవ్వుతున్నారు. మొత్తం చూసినా సరే ఎక్కడా లేదు. అల్లం కూడా వేశారు, దాన్ని చిన్న మొక్క ఉంటే దాన్ని అలా వదిలేశారు. స్వీట్ పొటాటో కూడా ఏర్లు ఉన్నాయి, ఇంకా ఉంటే మళ్ళీ వస్తాయి కదా అని చెప్పి ఇంకా అవి కూడా ఇంకా మళ్ళీ తీయలేదు, అలానే ఉంచేశారు, నెక్స్ట్ టైం వస్తాయి అని చెప్పి. ఇంకా హైబిస్కస్ ఉంటే దాని కొమ్మలు అయితే విరిచి తీసుకొచ్చారు. దాని కింద అయితే చిన్నగా ఘాటు పెట్టి అయితే నాటుతున్నాము, వస్తాయో రావో చూద్దాము. నాకు ఈ హైబిస్కస్ చూసినప్పుడల్లా మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా బయాలజీలో, ఇది స్టెమ్, ఇది ఓవరీ, ఓవియోస్, లీవ్స్ అని చెప్పి ఇంకా అదే గుర్తొస్తుంది నాకు. ఇది ఎప్పుడు చూసినా సరే ఇంకా స్కూల్ డేస్లో అది చదివిందే గుర్తొస్తుంది. వెంటనే చూసి మీకు తెలిసే ఇది ఓవరీ కదా, ఇది స్టెమ్ కదా అని చెప్తూ ఉంటాను. చూద్దాం, ఈ కొమ్మలు అయితే తీసుకొచ్చి వేసాము, వస్తాయో రావో నెక్స్ట్ టైం మీకు చెప్తాను. ఇంకా మొత్తం ఆ గార్డెన్లో ఉన్నాయన్నీ పీకేస్తే వేస్ట్ అంతే. ఇదైతే ఇంత అయ్యింది. ఇందులో దోసకాయ పాదు కూడా ఉందని చెప్పాను కదా, దానికి చిన్ని దోసకాయ అయితే వచ్చింది, దాన్ని నేను తీసి పక్కన అయితే పెట్టాను. ఇప్పుడు చాలా చల్లగా ఉంది కదా క్లైమేట్. ఈ అశోక్ చెట్టు చాలా పెద్దదమ్మడం వల్ల ఒకవైపు పడిపోతుంది, అందుకే ఇంకా తాడుతో అయితే దీన్ని కడదామని చెప్పి చూశాను. ఇంకొక రాయి కట్టి అటువైపు విసిరి ఇంక ఇట్లాగైతే కట్టేసాము దీనికి, మళ్ళీ పడిపోకుండా ఒక తాడుతో. ఇంక ఇలా ఉంటుందన్నమాట ఇది. ఇంకా మొత్తం ఫైనల్గా అయితే క్లీన్ చేస్తాం. మొత్తం మా అత్తయ్య గారు అయితే నీట్గా క్లీన్ చేస్తారు. ఇలా అయిపోయింది మా గార్డెన్. ఇప్పుడు ఇంకా కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చి వేస్తాం, వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కొంచెం ఇంట్లో యూజ్ అయ్యేవి వేసుకుంటే మంచిది కదా అని చెప్పి ఇంకా నెక్స్ట్ టైం నుంచి వెజిటేబుల్స్ అయితే వేస్తాం. ఈ లోపల ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా మా మొక్కలు నాటడం అయిపోయింది. కొంచెం క్లైమేట్ బాగుంది కదా కూర్చుందాం అనేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం కిందకి పరిగెత్తుకొని వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.